డుడుడుడోయ్ చూడండి రాజమాత చేసిన దోసల పిండి సింపుల్ బియ్యం అండ్ ఉరద్ దాల్ అంటే మినపప్పు మాత్రమే వాడి చేసిన టేస్టీ టేస్టీ దోసల పిండి అన్నమాట. చూసారు ఎంత బాగా పులిసిందో. మరి ఇంకేంటి లేటా? పదండి దోసలు వేసుకొని కుమ్మేద్దాం ఒక రేంజ్లో. నేను ఈరోజు మసాలా దోశ వేసుకోవాలనుకున్నాను. సో అదే చేసేస్తున్నాను. అలా పరిచేసి పిండి దాని మీద లైట్గా కారం చల్లి ఈ మసాలా పట్టేసి అలా పరిచేసి దోశ నిండా చూసారా ఎంత బాగుందో. మీకు కూడా నోరూరుతుంది కదా. అప్పుడప్పుడు హెల్దీయో ఏదో కానీ ఇష్టమైన ఫుడ్ తినాలబ్బా. ఈ జన్మ రుచి చూడడానికి కదా. మరి ఇంకేమి లేటు, పదండి రుచి చూసేద్దాం. అన్ని ఫుడ్డీస్ అయిపోదాం, మనం ఫుడ్డీస్ కమ్యూనిటీలో చేరిపోదాం. అలా ఈ దోశ ఫస్ట్ అయితే మా హస్బెండ్ కొట్టిచ్చేసాను. తిని వావ్ సూపర్ యామీ యామీ అన్నారు. అప్పుడు నేను ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పానన్నమాట. ఏంటనుకుంటున్నారా? ఇందులో పెట్టాను కదా పూరీ మసాలా. అది మసాలా దోశ కోసం చేసింది కాదు. అంతకుముందు రోజు పూరీ చేశాను. ఆ పూరీకి మిగిలిన కర్రీ అన్నమాట. మీరు కూడా షాక్ అయ్యారు కదా. మిగిలిపోయింది పడేయకూడదని చెప్పేసి ఇలా సేల్ చేసేసాను అనమాట. ఇందులో నేను శనగపిండి వాడలేదు, ఓన్లీ ఆలుతో మాత్రమే చేశాను. అందుకే ఇందులోకి సర్వ్ చేశాను అనమాట. బై బై, శుక్రియా, శుభం.